హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ 92 నార్త్లో సౌత్ అమ్మాయి. నేను మీ అంజు శైలేష్. ఇంతకుముందు రోజ్ మిల్క్ మిక్స్ని ఇలా షుగర్తో చేసి ఎలా చేయాలి, ఇంట్లో మనం ప్రిజర్వేటివ్స్ అది కూడా వాడకుండా, కలర్స్ అది వాడకుండా న్యాచురల్ ఎలా చేయాలి అని చూపించాం కదండి. ఈరోజైతే అదే షుగర్ ఫ్రీగా మనం ఎటువంటి అంటే కలర్స్ కానీ ఎలా వేయకుండా చేసామో అదే ప్రాసెస్లో చేస్తామండి. ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ వేయము. అయితే దీనికోసం షుగర్ కూడా వాడలేదు. ఎందుకు అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఇలా షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడు అందరూ అంటే వాళ్ళు కూడా ఈ రోజ్ మిల్క్ మిక్స్ కోసం తాగాలి అని ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కొంచెం తాగకుండా కంట్రోల్ చేసుకుంటారు. అలాగ ఏం కాకుండా మనం చక్కగా వాళ్ళకు కూడా ఇచ్చేలా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేలా చేయొచ్చండి. ఏంటి అంటే దీంట్లో మనం షుగర్ ప్లేస్లో బెల్లం వాడతాం అన్నమాట. అయితే ఇలా ముందుగా ఈ గులాబీ రేకులన్నీ తీసుకొని కడిగేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదండి. అవన్నీ కూడా అవి 4 కప్పుల వరకు వచ్చాయండి. సేమ్ దానికి 4 వరకు నీళ్లు పోసేసుకొని 2 కప్పులు బెల్లం వేయాలి. 1 కప్పు ఇలా బీట్రూట్ ముక్కలు కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు అవి వేసేసుకోవాలి. ముందు చేసిన ప్రాసెస్లోనే అండి. మొత్తం అంతా కూడా ఇలా అబ్జర్వ్ చేసేసుకుని వాటర్ అంతా అదంతా కలర్ అంతా వచ్చేస్తుంది కదా దాంట్లోకి. గులాబీ రేకులన్నీ కూడా కలర్ ఫేడ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా వడకట్టేసుకుని ఆ నీళ్ళన్నీ కూడా మనం ఒక 4 వరకు వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టే బెల్లం వేసుకోవాలండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు 4 కప్పుల వరకు నీళ్ళు అంటే 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలండి. ఎందుకు అంటే షుగర్ అంత తీయగా అయితే అనిపించదు కాబట్టి బెల్లం మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇది వేసినప్పుడు సరిపోలేదు అనుకుంటే ఇలాగే పెద్దవాళ్ళు ఎవరికైనా ఇచ్చేసినా పర్వాలేదు, మనం తర్వాత షుగర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, షుగర్ సిరప్ లాంటివి. అయితే దీంట్లో నీళ్లు కొంచెం జిగురుగా అనిపించినప్పుడు ఒక హాఫ్ నిమ్మచెక్క వరకు కూడా వేసుకొని, అంటే ఒక 2 స్పూన్ల వరకు కూడా రసం వచ్చేలాగా వేసుకొని ఒక 5 మినిట్స్ మరిగిస్తే సరిపోతుందండి. ఆ తర్వాత పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం దాన్ని ఏదైనా ఇలా గాజు సీసాలో దాంట్లో కూడా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే ఇది ఒక 10 రోజుల వరకు ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజులైనా మీరు యూస్ చేసుకోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో మనం ఎలా అన్నీ కూడా రోజ్ మిక్స్ ఎలా కలుపుకుంటామో అలాగే దీంట్లో అయితే నేను గోంద యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది చల్లదనాన్ని పెంచే గోంద, మనం ఒక వీడియో కూడా మీరు చూసే ఉంటారు, నేను అప్లోడ్ చేశాను అది మాట. అయితే 1 స్పూన్ వరకు నానబెట్టి పెట్టుకున్న గోంద వేసుకొని జల్ని, ఆ తర్వాత ఇలా రోజ్ మిక్స్ చేసుకున్నాం కదండి బెల్లంతో, ఆ సిరప్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకొని నీళ్ళు పోసి కలుపుకోవటమే. ఇలా మీరు అంటే షుగర్ ఫ్రీగా ఇంట్లోనే చక్కగా అందరూ ఎంజాయ్ చేసేలా ఇలా సిరప్ అయితే చేయొచ్చండి, రోజ్ మిల్క్ మిక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.